ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఆ కథ చాలా బాగుంటుంది. నాకు కూడా ఆ కథ అంటే చాలా ఇష్టం. ఆ కథ వచ్చేసి ఒక కాకి చిలకల కథ. ఈ కాకి చిలకల కథ చాలా బాగుంటుంది. సరే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్తే కాకంటుంది పంజరంలో ఉన్న రామచిలకతోటి, ఛీ, నేనేం పాపం చేశాను, ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా కాకిలా పుట్టించాడో, ఎందుకు ఇలా నల్లగా పుట్టించాడో, నా గొంతు చూడంత చండాలంగా ఉంటుందో, నేను పలికిన ప్రతిసారి ఈ మనుషులు నన్ను అసహించుకుంటారు, చీదరించుకుంటారు, హై హై అని ఎల్లగొడతారు, నన్ను ఎవరు ముద్దు చేయరు, నన్ను ముట్టుకోరు, నన్ను పెంచుకోరు, ఛీ, ఆ దేవుడికి ఏ పాపం చేశాను, నన్ను కాకిలా పుట్టించాడు అని ఆ కాకి తన బాధని ఆ రామచిలకతో చెప్పి బాధపడుతుంది. అప్పుడు ఆ చిలకుండి కాకితో ఇలా ఉంటుంది, వసే పిచ్చి కాకి, నేనెందుకు నీలా పుట్టలేదని బాధపడుతుంటే నువ్వేంటే నాలా పుట్టాలని బాధపడుతున్నావు అని. అప్పుడు ఆ కాకి అర్థం కాక అడుగుతుంది, నువ్వు బాగానే ఉంటావు కదా, అందంగానే ఉంటావు కదా, మరి నీకెందుకు బాధ, ఇంత అందంగా ఉండిన బాధ నీకేంటి అని ఆ కాకి చిలకతో ఉంటుంది. అప్పుడు ఆ చిలక అంటుంది, అదేనే నాకు వచ్చిన బాధ, నేను అందంగా ఉన్నా కాబట్టి నాకు ఈ బాధ, నేను అందంగా ఉండబట్టే ఈ మనుషులకు నేనంటే ఇష్టం, అందుచేతనే వాళ్ళు నన్ను స్వేచ్ఛగా గాల్లో ఎగరనీయకుండా తీసుకొచ్చి ఈ పంజరంలో బంధించి పెట్టారు. ఇప్పుడు చూడు నా జీవితం ఏమైందో, పొద్దస్తమానం అంటూ తేడా లేకుండా రాత్రి పగలు ఎప్పుడు చూడు నా జీవితం ఈ పంజరంలోనే బందీ అయిపోయింది. నేను నీలాగా స్వేచ్ఛగా బయట తిరగలేను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేను, నా ఫ్రెండ్స్ తోటి నా బంధువులతోటి నేను గడపలేను అని ఆ చిలక తన బాధనైతే ఆ కాకితో చెప్తుంది. అప్పుడు ఇదంతా అయిన ఆ కాకి, అరే అవును కదా, నిజమే కదా, నువ్వు నాలా స్వేచ్ఛగా బయట తిరగలేవు కదా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేవు కదా, నువ్వు నీ పిల్లలతోటి నీ కుటుంబంతో ఉండలేవు కదా అని ఈ విషయం రియలైజ్ అయ్యి ఆ కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైన మోరల్ ఏంటంటే, నీతి ఏంటంటే, ఇక్కడ ఎవడు కూడా ఉన్నదంతో ఆనందపడట్లేడు. ఆ చిలక అందం ఉన్నా సరే స్వేచ్ఛ లేదు, ఈ కాకి స్వేచ్ఛ ఉన్నా సరే అందం లేదు. లేనోడు లేక సస్తే ఉన్నోడు ఉండి సచ్చాడంటారు కదా, అదే ఇది. ఉద్యోగం ఉన్నోడికి ఉద్యోగం చేయబుద్ధి కాదు, ఉద్యోగం లేనోడికి ఉద్యోగం దొరకదు. డబ్బు లేనివాడు డబ్బు సంపాదించాలనుకుంటాడు, డబ్బు సంపాదించినోడు ఆ సంపాదించిన డబ్బుని ఎవడెక్కడ కొట్టుకుపోతాడని భయపడతాడు. పెళ్లి కానోళ్ళేమో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళేమో డైవర్స్ అంటూ విడాకులు తీసుకుంటారు. ఇక్కడ ఎవడు కూడా ఉన్నదాంతో ఆనందంగా లేడు. అదే ఈ కథ యొక్క సారాంశం, నీతి.